నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, డంకీ రిలీజ్ అయిపోయింది. ఒక పక్క షారూక్ ఖాన్ అండ్ అలాగే ఓటమి అస్సలు యావరేజ్ హిట్స్ కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే ఇచ్చిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు. ఈ డెడ్లీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందంటారా? షారూక్ ఖాన్కి చూసుకుంటే వరుసగా పఠాన్ కావచ్చు, జవాన్ కావచ్చు, అండ్ దిస్ ఇస్ అ హ్యాట్రిక్ అవుతుందా లేదా అనేది క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు. హలో అండి. సో ఎలా ఉంది అసలు డంకీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంబినేషన్, షారూక్ ఖాన్ గారి కాంబినేషన్, రాజ్ కుమార్ హిరానీ గారి కాంబినేషన్ ఎలా ఉంది? అసలు హిట్టా, హ్యాట్రిక్కా, సూపర్ హిట్టా? ఇద్దరు వాళ్ళ ఫీల్డ్స్ లో చాలా పీక్ పర్సనాలిటీస్ అండి. ఫస్ట్ మనం రాజ్ కుమార్ హిరానీ గురించి డిస్కస్ చేద్దామా లేక షారూక్ గురించి డిస్కస్ చేద్దాం? ఎనీవన్, వి ఆర్ సో ఎక్సైటెడ్ టు హియర్. హిరానీ గారి గురించి మాట్లాడే ముందు రాజమౌళి గారు ద సూపర్ ఈరోజు వన్ ఆఫ్ ది మెగా డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఆయనే చెప్పారు ఆయన మూవీ లాంచ్ అప్పుడు ఆయన అభిమానించే ఏకైక డైరెక్టర్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ డైరెక్టర్స్ ఇస్ రాజ్ కుమార్ హిరానీ. ఓటమి ఎరగని డైరెక్టర్ అనమాట. ఇంకా ఈయన అన్న రాజమౌళి గారు, నా సినిమాల్లో ఆ స్కేల్, ఆ వాస్ట్నెస్, అంటే పవర్ఫుల్, అంటే యాక్టర్స్ అందరు కూడా ఆ ఎమోషన్స్ అవి కూడా ఒక రేంజ్లో ఉంటాయి, వాళ్ళు మూవ్ చేస్తారు. కానీ రాజ్ కుమార్ హిరానీ సినిమాలో క్యారెక్టర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, సింపుల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ సింప్లిసిటీ తోటే నాకంటే కూడా ఎక్కువ మూవ్ చేస్తాడు ఆయన ప్రేక్షకుల్ని అని చెప్తాడు. అంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉండదేమో. రాజమౌళి గారికి కూడా ఒక యావరేజ్ ఫిల్మ్ ఉంది, సై అనే మూవీ. కానీ ఇతనికి ఆయన 15 yearsలో 5 movies బ్లాక్ బస్టర్స్. ఇది మునాబాయి 1, మునాబాయి 2, దెన్ 3 Idiots, పీకే, సంజు 2018. సో 100% సక్సెస్ రేట్. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా వచ్చింది. సో దీంతో అంటే ఐ జస్ట్ గివ్ ఇట్ అవే, ఇట్స్ ఆల్సో ఏ బ్లాక్ బస్టర్. ఆయన రెప్యుటేషన్ అదైతే ఉందో చాలా సేఫ్గా ఉంది. దిస్ విల్ బి ఎ బిగర్ బ్లాక్ బస్టర్ దెన్ ఆల్ ద ప్రీవియస్ 5 movies. ఓకే. అండ్ యూజువల్గా అంటే షారూక్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే పాపం ఆయన కూడా చాలా బ్రేక్ తీసుకున్న తర్వాతే మనకు పఠాన్ రావడం జరిగింది, వెంటనే జవాన్, అండ్ కంటిన్యూస్గా ఇప్పుడు ఇది డంకీ. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు ఒక డిఫరెంట్ షారూక్ ఖాన్ గారిని చూస్తున్నామా ఈ సినిమా? డిఫరెంట్ కాదు, వీఆర్ వాచింగ్ ద వింటేజ్ షారూక్ ఖాన్. ఇప్పుడు పఠాన్, జవాన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్షన్ మూవీస్. జనరల్ గా షారూక్ అంత యాక్షన్ అయితే యూ లైక్ యూనో మోర్ కైండ్ ఆఫ్ యూనో ఎమోషనల్ గా, లవ్ బాయ్, ఆ టైప్. ఇప్పుడు మనం ఏదైతే రబ్నే బనాది జోడి, డిడిఎల్జే, లేకపోతే వీర్ జరాలు, ఎలాంటి ఎమోషన్స్ అయితే అంటే హౌ హీ బికమ్స్ ఎమోషనల్ విత్ హిజ్ లేడీ లవ్. అంటే ఒక తన హీరోయిన్ కోసం అతను ఏ ఎక్స్టెంట్ కన్నా ఇలా వెళ్ళగలుగుతాడో. ఐ మీన్ యూ విల్ సింప్లీ సీ షారూక్ అంటే ఫిజికల్గా కూడా అలానే ఉన్నాడు. ఒక 20 years బ్యాక్, 10 years బ్యాక్ షారూక్ ఎలా ఉన్నాడు, ఆ షారూక్ని ఇక్కడ చూస్తారు. సో ఓవరాల్గా అంటే యాక్షన్ పార్ట్ కావచ్చు, లేకపోతే ఇది యాక్షన్ సినిమానే కాదని చెప్తున్నారు. ఎస్, ఇట్స్ టోటలీ డిఫరెంట్ అని చెప్తున్నారు. సో ఎలా ఉంది, ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకు వావ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇది రేర్ కాంబినేషన్. ఒక టెరిఫిక్గా ఎమోట్ చేయగలిగే యాక్టర్ విత్ సచ్ ఎ ఫ్యాన్ బేస్ అండ్ వన్ ఆఫ్ ద అంటే ఓటమి ఎరగని డైరెక్టర్. రాజ్ కుమార్ హిరానీ స్పెషాలిటీ ఏంటంటే కామెడీని, ఎమోషన్స్ని సమపాలలో ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సింపుల్ డైలాగ్స్ తోటి సమ్ మెసేజ్, అంటే ప్రీచీగా ఉండదు, ఓ సటిల్ మెసేజ్ని ఈ ప్రేక్షకులకి రీచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మున్నాబాయి 1 and 2లో పేషెంట్ని ట్రీట్ చేయడానికి స్కిల్, మెడిసిన్, ప్రొఫెషనలిజమే కాదు, మీకు మనసు పెట్టి పేషెంట్స్ని ట్రీట్ చేయాలి. సో దాన్ని ఈయన క్యారెక్టర్స్ కూడా సింపుల్ ఉంటారు. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, ఆడుతూ పాడుతుండే గ్యాంగ్స్టర్. ఆయన ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటాడు అనమాట. ఇక్కడ సింపుల్ హీరోస్ కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో, అంటే గ్యాంగ్స్టర్ కాలేజ్లో ఎలా ఉంటుంది అనే దాన్నే వెనకాల స్టోరీ రాసుకుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా డంకీలో కూడా ఈజ్ అ సింపుల్ సౌల్. ఓకే, సో తను ఏంటంటే ఇది బేసిక్గా డంకీ గురించి మాట్లాడాలంటే చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు, వాట్ ఈస్ డంకీ అని. డెఫినెట్లీ, వాట్ ఈస్ డంకీ? డంకీ అంటే డాంకీ రూట్ అంటారు. అంటే సినిమా ఓపెనింగ్లోనే వాళ్ళు మనకు చెప్తారనమాట. 1962 దాకా, World War II అయ్యాక బ్రిటన్ ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్లో దే వాజ్ ఏ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. వాళ్ళ ఫ్యాక్టరీస్ అవన్నీ నడపాలంటే దే నీడెడ్ యూనో మ్యాన్ పవర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. సో వీళ్ళందరూ అక్కడికి 1962 దాకా బాగానే వెళ్ళారు, బాగా సెటిల్ అయ్యి దే వర్ డూయింగ్ వెల్. సో అప్పుడు మన కంట్రీ ఎకానమీ అంత గొప్పగా లేదు. సో పర్టికులర్గా పంజాబ్ లాంటి స్టేట్స్ నుంచి చాలామంది, యూ కెన్ సీ దెమ్ ఇన్ కెనడా,
గ్రేట్ బ్రిటన్, దెన్ ఆఫ్రికా ఆర్ ఇన్ యుఎస్. ఓకే. సో 1962 తర్వాత ఈ వీసాస్ అని ఆపేశారు. కానీ ఈ జనాల్లో ఏదైతే ఆస్పిరేషన్ ఉందో మంచి లైఫ్ కోసం, దానికోసం తెగించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఎలా వెళ్తారో ఆ జర్నీనే డంకీ అంటారు. ఓకే. సో దాని నుంచి వచ్చింది ఇట్స్ లైక్ డంకీ. సో ఇలాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ షారుఖ్ ఖాన్ హీరో అంటే ఈయనకుండే ఈయన మెస్మరిజం, ఆయన టెంప్లెట్ ఏదైతే ఉందో, అంటే డైలాగ్స్ కూడా చాలా భలే ఉంటాయి అనమాట, చాలా సింపుల్గా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక డైలాగ్ ఉంది, ఐ మీన్ దాంతో మనకు తెలుస్తుంది అనమాట. అంటే మనీ డజన్ బై హ్యాపీనెస్, డబ్బుతోటి మనం సంతోషాన్ని కొనలేము, కానీ డబ్బుతోటి అయితే ఆలు పరాటా కొనవచ్చు అని అంటాడు అనమాట. సో సింపుల్ బట్ ఇప్పుడు మీరు చెప్పగానే టచెస్ యూ అంటే దాని మీద ఒక ఫిలాసాఫికల్ డిబేట్ కూడా పెట్టవచ్చు, కానీ ఒక డైలాగ్ లో తేల్చేస్తాడు. కరెక్ట్. యూజువల్గా అంటే ఇప్పుడు షారూఖ్ ఖాన్ గారిని మించిన యాక్టర్స్ చాలా మంది ఉన్నా, ఆయనతో పాటు ఆ యాక్టింగ్ అనేది అందరికీ ఇష్టమా, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది, మనం ఇన్వాల్వ్ అయిపోతుంటాం. ఆయనతో ఈక్వల్ గా చేయాలి అంటే మిగతా యాక్టర్స్ కి కొంచెం ఆ ఫియర్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. ఎవరు ఎలా బ్యాలెన్స్ చేశారు మిగతా యాక్టర్స్? ఇంకోటి రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో ఇదే స్పెషాలిటీ, హీరోకి సింహభాగం ఉంటుంది, మేజర్ పోర్షన్ ఉంటుంది, కానీ హీ ఆల్సో రైట్స్ స్క్రిప్ట్ సో వెల్. అందులో ఉండే ఒక 3-4 క్యారెక్టర్లు కూడా చాలా మీటీ రోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మున్నాబాయిలో సంజయ్ దత్ అసిస్టెంట్ అర్షద్ వార్సీకి ఉంటుంది, అండ్ 3 Idiots లో మాధవన్, రైట్. సో వాళ్ళందరు కూడా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా తాప్సీ హూ ఇస్ ద హీరోయిన్, దెన్ వికీ కౌశల్ పర్టికులర్గా ఈ ప్లేస్ క్యామియో, కానీ అతను చేసిన హాఫ్ అన్ అవర్ మట్టుకు ఈజ్ ఎ షో స్టీలర్ అనమాట. సో దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఆయన వీళ్ళకంటే అందరికంటే ముందు యూకేకి వెళ్తాడు అనమాట. ఆయనకి ఇంటర్వ్యూ తర్వాత ఒక సీన్ ఉంటుంది, అసలు బ్రహ్మాండంగా అంటే హీ గెట్స్ సో మచ్ ఫ్రమ్ హిజ్ యాక్టర్స్. ఇప్పుడు సంజయ్ దత్నే తీసుకుంటే మున్నాబాయ్ ముందు ఇంత పెద్ద యాక్టర్, ఇందులో ఇంత వడికోవాలి కేపబిలిటీస్ ఉన్నాయని ఎవరికి తెలియదు. డెఫినెట్లీ, రైట్. అండ్ వాట్ ఐ సీ ఈజ్ హిరానీ సక్సెస్కి కారణం ఎప్పుడైతే 100% అన్నాను, చూడండి 20 yearsలో జస్ట్ మేడ్ 6 movies. ఆయన స్ట్రెంగ్త్ అంతా రైటింగ్లో ఉంటుందన్నమాట. ఆయన ఒక స్టోరీ రాయడానికి, అంటే ఈయన స్టోరీలో సోల్ ఉంటుంది. సోల్ అనేది ఒక 2 నెలల్లో 3 నెలల్లో రాయలేమన్నమాట. సో హీ టేక్స్ అబౌట్ 2 to 3 అట్లీస్ట్ 2 years ఆన్ ద స్క్రిప్ట్. సో రైటింగ్ స్ట్రాంగ్ పార్ట్, అలాగే ఎడిటింగ్ కూడా. ఈయన ఎడిటర్ గతంలో, ఇంతకుముందు డైరెక్టర్ కాకముందు ఈ వాజ్ అన్ యాడ్ ఫిల్మ్ మేకర్, దెన్ ఎడిటర్. వినోద్ చోప్రా తోటి ఆయన సినిమాలకు ఎడిటర్గా పనిచేశాడు. ఫస్ట్ 3-4 ఫిల్మ్స్కి విధువే ప్రొడ్యూసర్. సో ఈ రెండు, ఈయన రైటింగ్ అండ్ ఎడిటింగ్ అనేది సినిమాని అట్లా అంటే గట్టిగా గ్రిప్పింగ్గా చేస్తాయన్నమాట. సో ఓవరాల్గా ఏం చెప్తారు డంకీ గురించి? డంకీ గురించి చెప్పాలంటే మీకు ఇంటర్వెల్ వరకు, జస్ట్ బిఫోర్ ఇంటర్వెల్ దాకా అది కామిక్ రైడ్ ఉంటుందన్నమాట. విపరీతమైన మంచి కామెడీ. ఇంటర్వెల్ ముందు బొమ్మన్ ఇరానీ, ఈ ప్లేస్ అమేజింగ్లీ వెల్. రాజ్ కుమార్ ఇరానీ సినిమాల్లో బొమ్మన్ ఇరానీ కంపల్సరీ ఉండాల్సిందే. ఈయన ఒక అరగంట సేపు ఆయన ఒక ఇంగ్లీష్ ట్యూషన్ క్లాసెస్ నడిపే ప్రొఫెసర్గా, అంటే కోచ్గా ఉంటారు. అమేజింగ్లీ అసలు, అంటే థియేటర్లో అందరు పడి నవ్వుతారు. ఇంకా ఒక సీరియస్నెస్ అనేది ఒక ఇంటర్వెల్ 15 minutes ముందు మొదలవుతుంది. సో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటిది, అంటే ఒక ఓవరాల్ ఎమోషన్ అది కలగజేస్తుంది అనమాట. దాని ఇంటర్వెల్ తర్వాత ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్, మధ్యలో కామిక్ సీన్స్ ఉంటాయి. అంటే ఈజ్ అ మాస్టర్. అంటే ప్రతి ఏ సీన్కి ఆ సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. థియేటర్లోంచి బయటికి వెళ్ళి వచ్చేసరికి పీపుల్ విల్ బీ ఇన్ దట్ ట్రాన్స్లో ఉంటారు. ఇంకా అలా ట్రాన్స్లో ఉన్నాము అంటేనే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ కెన్ సే ఇట్ ఇస్ సూపర్ హిట్. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అండ్ ఇది ఏ జోనర్ కింద వస్తుంది అంటే మీరు? జోనర్ అని కాదు, అంటే మెయిన్గా ఈయన యూనివర్సల్ సినిమాలు తీస్తాడు. ఇప్పుడు ఒక డ్రామా, కామెడీ అవి ఇవన్నీ. ఇప్పుడు జోనర్స్ అంటే ఇట్స్ మిక్సప్ జోనర్. నేను ఆడియన్స్ చూస్తే, ఇప్పుడు మనకి ఈ మధ్యన వచ్చిన సినిమాలు యానివల్ అంటే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి, ఓకే, అదే. అండ్ ఇతని సినిమాలు రైట్ ఫ్రమ్ వెరీ, అంటే 10 years నుంచి 60 years 70 years దాకా చూస్తారు. జెండర్ భేదం లేదు. దే వాచ్ అక్రాస్ ద కంట్రీస్. అండ్ ఈ థీమ్ ఏదైతే ఉందో, ఇక్కడ దేశభక్తి కూడా చాలా ఉందన్నమాట. ఇక్కడ మేజర్ ఎమోషన్ ఏంటంటే, మీరు బయట దేశంలో ఉన్న హౌ యువర్ హార్ట్ క్రేవ్స్ ఫర్ యువర్ ఓన్ కంట్రీ. సో అలాంటి మూమెంట్స్, అలాంటి గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఇచ్చారు. మధ్యలో షారూక్ 1-2 సీన్స్ ఉంటాయి, కోర్ట్ రూమ్ కానీ అది కానివ్వండి. అంటే దేశం, ప్రతి వాళ్ళు ఎక్కడో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. సంతోషం అనేది ఇంత చీప్గా మన దేశంలోనే దొరుకుతుందనే డైలాగ్ ఉంటుంది. సో ఇట్ అండర్లైన్స్ ద స్టోరీ అనమాట. సో ఇలాంటి పిక్చర్ని ఆయన
అంటే జర్నల్స్ తోటి సంబంధం లేకుండా ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బిగ్గర్ హిట్ ఇన్ ఓవర్సీస్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి. అమేజింగ్. నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే ఫారిన్ కంట్రీ క్రేవ్ ఫర్ ఇండియా అనేది ఎవ్రీ ఇండియన్ హూ ఈస్ స్టేయింగ్ ఇన్ ఫారిన్ ఎవ్రీవన్ విల్ క్రేవ్ ఫర్ ఇండియా. తప్పకుండా రేటింగ్ అయితే అడగాలి. నేను చాలా తక్కువ ఇస్తాను, 4/5. Definitely ఇది 4/5, 4.5/5. ఐ మీన్ అంతేనా? 4.5. 5కి 4.5 అంటే నిజంగానే మామూలుగా ప్రకాష్ గారు మ్యాక్సిమం చాలా తక్కువ స్కేల్ రేటింగ్ వేస్తారు, బట్ 4.5 ఇచ్చారంటే యూ కెన్ ఆల్ గెస్. అండ్ ఎగ్జైట్మెంట్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది డంకీ అనేది. సో డెఫినెట్లీ యూ పీపుల్ గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ, విత్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.